మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇటీవల పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న ఒక మెప్మా ఆర్పి సిబ్బంది అక్కడ పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే అక్కడ లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి పైడి రాకేష్ రెడ్డి గారు రావడము, అక్కడ కొంచెం మందలించే పరిస్థితి ఉంది అని చెప్పేసి ఆల్రెడీ కొన్ని న్యూస్ ఆర్టికల్స్ కూడా వచ్చినాయి. ఉద్యోగి పైన కొంచెం దురుసుగా ప్రవర్తించాడు అని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయి. సో ఏం జరిగింది అనే దానిపైన మాట్లాడడానికి మనము ఆర్మూర్ వచ్చినాము. ఉద్యోగి ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. మేడం, అసలు ఏం జరిగింది ఆ రోజు? ఎందుకు మిమ్మల్ని తిట్టడం జరిగింది అతను? అసలు ఏం జరిగిందో లేదో తెలియదు సార్. నా పేరు గంగామణి. నేను 35 వాళ్ళు ఆర్పీగా పనిచేస్తున్నాను. మాకు కమిషనర్ సార్ గారు వాలంటరీగా డ్యూటీ వేయడం జరిగింది. ఆ భాగంలో నేను డ్యూటీ నా వరకు నేను చేసుకుంటున్నాను. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సారు గారు వచ్చి అసలు కొంచెం గట్టిగానే వచ్చుకుంటూనే ఆర్పీలు ఉన్నారు అనుకుంటూనే వచ్చిండు. మళ్ళా కోపంగా గట్టిగా గంభీరంగా కొంచెం ఇక్కడ ఎవరు ఆర్పీ గెట్అవుట్ అన్నట్లుగానే అట్లా గట్టిగా మాట్లాడేసరికి బాగా ఇక్కడ ఎవరు పెట్టిండు, ఎవడమ్మా విలం పెట్టింది అని అంటే కమిషనర్ అని వేరే వాళ్ళు అంటే వాడేవాడు విలం పెట్టడానికి. ఇక్కడ నా కళ్ళ ముందే కనిపించదు ఆర్పీలు. ఇక్కడ నుంచి గెట్అవుట్ అని ఒక 5-6 సార్లు అన్నాడు. ఒక్కసారి కాదు, మామూలుగా అంటే నేను ఫీల్ కాకపోతుంటే పై అధికారులు మమ్మల్ని తిడితే మేము పడేవాళ్ళం. వాళ్ళ చేతి కింద పనిచేస్తున్నాం కాబట్టి మాకు అక్కడ కమిషనర్ సార్ మా పై అధికారులు ఉంటారు కాబట్టి మా సార్కి చెప్పి మమ్మల్ని మందలించి అక్కడ నుంచి పంపిస్తే నేను ఇంత ఫీల్ కాకపోతుంటే ఆ సారు అంత గట్టిగా అరవడం, ఈ ఆర్పీలనే సస్పెండ్ చేయాలా, ఇక్కడ నుంచి గెట్అవుట్, నా కళ్ళ ముందే కనిపించద్దని నేను దూరం వెళ్ళేదాకా కూడా అట్లానే గట్టిగా అరవడం జరిగింది సార్. సో అంటే ఆ పోలింగ్ బూత్లో మీరు ఒక్కరే సిబ్బంది ఉన్నారా, లేకపోతే మీతోని ఎంతమంది అక్కడ ఉద్యోగులు అక్కడ విధులు నిర్వహించే పరిస్థితి ఉంది? అక్కడ 8 పిఎస్లు ఉన్నాయి. అందులో ఓబీలు అండ్ ఆర్పీలకు కూడా వాలంటీర్గా చేసిండ్రు. బిఎల్ఓ డ్యూటీ వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. మొత్తం 8 పిఎస్ ఉన్నాయి సార్. అందులో అందరూ అంత జనాలు ఉన్నారనే నా బాధ. ఇట్లా గెట్అవుట్ అని అంతమంది ముంగట అలా బెదిరించి పంపడం. నేను కూడా ఇప్పుడు రేపు రోజు వాళ్ళతోటే నేను వర్క్ చేయాలి. వాళ్ళు ఏమని అంటుండ్రు, ఇప్పుడు గంగమణి మేడం నీ ఎమ్మెల్యే సారు గెట్అవుట్ అని వెళ్ళగొట్టిండు, ఆమె ఏం తప్పు చేసిందో, ఎంత పెద్ద తప్పు చేస్తే అంత అంటుండ్రు. అది నాకు అవమానమే కదా సార్. అందరి ముందు నేను పని చేసుకుంటా, రేపు తెల్లారి ఇప్పుడు ఇచ్చిన విలువ ఇప్పుడు ఇస్తారా సార్? అప్పుడు ఇచ్చిన విలువ అంతమంది ఉద్యోగులు ఉన్నా కూడా మీతో పాటు మీ తోటి ఉద్యోగులు కూడా మీతో పనిచేస్తూ ఉన్నారు. అంటే మిమ్మల్ని వచ్చి ఎందుకు ప్రత్యేకంగా అనడం జరిగింది? అంటే వేరే వాళ్ళని మందలించడం జరిగిందంటనా? అక్కడ వేరే పిఎస్లో అయిందట సార్. జిరాత్ నగర్లో ఎవరో వేరే ఆర్పీ ఏదో చేసిందని అక్కడ కోపంకి వచ్చిండట. కోపంకి వచ్చిండు కానీ మరి అక్కడ ఏమనలేక ఇక్కడ నా దగ్గరికి రాగానే గట్టిగా అరవడం చేయడము ఇక్కడ వేయగానే నేను తట్టుకోలేకపోయినాను సార్. నేను ఏ తప్పు చేయలేను. అక్కడ నా వరకు నేను కరెక్ట్ చేసుకున్నా. 14 సంవత్సరాల నుంచి నాకు ఎప్పుడు కూడా ఏ ఎమ్మెల్యే కానీ అక్కడ ఉన్న కౌన్సిలర్లు కానీ నన్ను ఎప్పుడు ఇట్లా తిట్టలేరు సార్. అట్లా పడలేను. నాకు ఆ అవమానంతో నేను ఇన్ని రోజులు కూడా నేను ఇంట్లోకి వెళ్ళాను. ఆ రోజు నుంచి నిన్న పోయి నేను రాజీనామా లెటర్ కమిషనర్ సార్కి ఇచ్చాను. ఆ బాధతోటే సార్. అవమానం నేను భరించలేకపోతున్నాను. సో అంటే మా ఆర్మూర్కి సంబంధించిన ప్రతి న్యూస్ ఛానల్లో కావచ్చు, అంటే ప్రతి ఆర్టికల్లో కూడా మీ పోస్ట్ అనేది వైరల్ అయింది. అంటే రాజీనామా పత్రం కూడా మీరు మున్సిపల్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ నుంచి వాళ్ళు ఏమైనా చెప్పారు? అసలు ఎందుకు ఇస్తున్నారు అనేది ఏమైనా క్వశ్చన్ చేయడం జరిగిందా? సార్కి లెటర్ తీసుకొని వెళ్ళినా, సార్ నేనైతే ఏ తప్పు చేయలేను సార్, నా డ్యూటీ నేను చేసిన అంటే, లేదమ్మా నీ డ్యూటీ మీరు చేసిండ్రు, మీరు కరెక్టే చేసిండ్రు, సరే అమ్మా అన్నట్లుగా నన్ను అంటే పై అధికారిని వాళ్ళు కూడా ఏం అనలేరు కదా సార్. ఇప్పుడు మేము కూడా పడతాం సార్. మందలు ఇచ్చి మేడం కూడా ఉంటుంది, మమ్మల్ని కోప్పడుతుంది, మేము ఇట్లా ఇష్యూ చేయలేము కదా. అంటే మమ్మల్ని హోదాలో ఉన్నప్పుడు మాకు డ్యూటీ వేసినప్పుడు ఎవరితోటన్నా మాకు చెప్పి పంపించి ఇక్కడ వద్దు మీరు వెళ్ళండి, మీరు వర్క్ చేయకండి అని అంటే మాకు అంత ఫీల్ అంత గట్టిగా అరిసేసరికి నాకు అసలు అవమానంతో నేను నేర్చుకుంటూ ఇంటికి వచ్చేసిన సార్. ఆడ 5 నిమిషాలు కూడా ఉండలేను. సో అక్కడ పోలింగ్ బూత్లో మీ సిబ్బందే కాకుండా ఎన్నికల సిబ్బంది ఉంటారు, అదేవిధంగా ఆర్డీఓ ఉంటారు. మనకు సంబంధిత ఆర్డీఓ ఖచ్చితంగా ఎలక్షన్ బూత్లోనే ఆల్రెడీ మీరు ఆర్మూర్లోనే ఇక్కడ పోలింగ్ కేంద్రం ఉంది. సో వాళ్ళకి అడగకుండా, వాళ్ళకి ఎలాంటి క్వశ్చన్ చేయకుండా మిమ్మల్ని వచ్చి అనడం అనేది ఏమైనా మీ నుంచి ఏమైనా తప్పేమైనా జరిగిందా అనేది కూడా చాలామంది క్వశ్చన్ రేస్తున్నారు.
సో దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ నా వరకు వస్తే నేనైతే ఏ తప్పు చేయలేను. అక్కడ 54 పిఎస్లో ఉంటారు కదా సార్, సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఉంటుంది కదా సార్, అందులోన్నా చూడండి. నా తప్పు లేదు సార్. అక్కడనైతే నేను తప్పు చేయలేను, నేను ఏ మిస్టేక్ చేయలేను. నా వరకు నేను చేసుకుంటున్నా సార్. అక్కడ డ్యూటీ వాళ్ళు ఉంటారు కదా సార్, అందులో అందులో పడ్డ డ్యూటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా కనుక్కోండి సార్. నేను ఏమైనా తప్పు చేస్తే సరే సార్, ఒకవేళ తప్పు జరిగినా కూడా మా పై అధికారికి చెప్పాలి కదా సార్. అంత గట్టిగా అక్కడ అరవదు సార్. మేము కూడా జనాలల్లో పనిచేసే వాళ్ళం కదా సార్. అదే బాధ, నాకు అవమానించిండు. నా అవమానం తట్టుకోలేక నాకు పని కూడా నేను చెయ్యాలని రాజీనామా చేస్తున్నా. సో మీతోటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఏ విషయంలోనైనా ఏ ఉద్యోగంలోనైనా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో మీ మెప్మాకి సంబంధించిన ఉద్యోగులు ఎట్లా రెస్పాన్స్ అయ్యారు దీని గురించి? సార్ మేము కూడా మీటింగ్ పెట్టుకున్నాము. ఇక ఎంతైనా పెద్ద స్థాయి వాళ్ళు కదా సార్, ఎమ్మెల్యే. నా తోటిగా పనిచేసే వాళ్ళని కూడా నేను తీసేసే మనసు లేదు సార్. వారికి కూడా ఉంది, కానీ పైన అధికారి మనతో 5 సంవత్సరాలు ఉంటాడు, మనం కూడా వాళ్ళతో పని చేయాలి, మనం కింది స్థాయి వాళ్ళం, ఆ సార్ని మనం ప్రశ్నించలేము కదా అన్నట్లుగా మాట్లాడిండ్రు. నా వర్షన కూడా ఏముండే అంటే సార్, అందరినీ తీసుకొని ఆర్పీలని అక్కడ కమిషనర్ సార్ దగ్గరికి వెళ్ళి అందరం ఆర్పీలం పోయి, సార్ మాకు ఇట్లా డ్యూటీలు వేయడం ఎందుకు, అందరి దగ్గర అవమానించడం ఎందుకు, అంత గట్టిగా అరవడం ఎందుకు సార్, మా తప్పులు ఏమన్నా ఉంటే మీరు పిలిచి మమ్మల్ని ఇక్కడ మీటింగ్ పెట్టి ఎమ్మెల్యే సార్ వచ్చి తిట్టినా కూడా నేను అంత ఇబ్బంది పడకపోతుంటిమి అన్నట్లుగా నేను వాళ్ళకు అన్నాను. కానీ వాళ్ళు కొంచెం భయపడ్డారు సార్. ఓకే, ఫైనలీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారికి కావచ్చు, మీ సంబంధిత ఎన్నికల సిబ్బందికి సంబంధించి, ఇప్పుడు మనకి మున్సిపల్ కమిషనర్ కావచ్చు, ఆర్డీఓకి సంబంధించి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇట్లాంటి ప్రవర్తనకు సంబంధించి చాలామంది బాధపడుతున్న పరిస్థితి ఉంది. చాలామంది కొంతమంది విమర్శిస్తుంటే, కొంతమంది అయ్యో అట్లెట్లా మాట్లాడారు అని చెప్పేసి కూడా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనలీ? సార్ ఎంతైనా ఆయన ఎమ్మెల్యే, కానీ అంత ఒక ఉద్యోగి మీద అంత గట్టిగా అరవద్దు సార్. మనం సారు ఊకే మాటికి ఏమంటాడు, దేశం కోసం ధర్మం కోసం అని మాట్లాడతాడు. దేశం కోసం ధర్మం కోసం అన్నప్పుడు ప్రజలమే కదా సార్ ఎన్నుకుంటే ఎమ్మెల్యే అయింది. ఆ ఎమ్మెల్యేనే మహిళలపై ఇలా గంభీరంగా అరవడం అది కరెక్ట్ కాదు సార్. నా వర్షన్ అయితే ఇది. నేనైతే దానికి బాగా ఖండిస్తున్నా సార్. ఆయన సారు గొప్పనేనొచ్చు, మేము కూడా ఆనే స్థాయి కాదచ్చు, కానీ నా బాధకు నేను ఎమ్మెల్యే ఆ మాటలకు నేను అవమానంతో ఇప్పటికి కూడా నేను కోలుకోలేకపోతున్నా సార్. నాకు చాలా అంటే చాలా బాధ ఉంది. అప్పుడు మీరు వస్తే తెలుస్తుండే సార్, ఈ 2-3 రోజులు నేను ఎట్లా అసలు కోలుకుంటలేను సార్. నేను వర్క్ కూడా వేయలేకపోతున్నా ఇంట్లో కూడా. అందరి మనసు ఒకటే తీరు ఉండదు కదా సార్, సున్నితమైన మనసు కూడా ఉంటుంది. నేను ఇప్పుడు ఆ బాధలో నేను ఏమైనా వేసుకుంటే నా పిల్లల పరిస్థితి ఏంటి సార్? ఎవరున్నారు? నాకు అవమానం జరిగింది, ఇట్లా అవమానం జరిగిందని నేనేమన్నా వేసుకుంటే నా పిల్లల్ని ఎవరు చూస్తారు సార్? ఇంట్లో నేను లేకుంటే ఇల్లంతా చీకటి అవుతుంది సార్. ఇప్పుడు ఆ అవమానంతో నేను ఏమైనా వేసుకుంటే ఇప్పుడు ఉద్యోగానికే రాజీనామా చేసిన, అదే నా ప్రాణానికే హాని అయితే ఎమ్మెల్యే వచ్చి తీరుస్తారా? నేను అనేది ఏంటంటే ఏ అధికారులైనా ఇంకొకరిని కించపరిచేలా, ఇంకొకరి దగ్గర అట్లా చులకనగా వేసేలా మాట్లాడొద్దని, జనాల ముందు ఇట్లా తీసేసినట్లు మాట్లాడొద్దు. తప్పొప్పులు తెలుసుకోవాలా, తర్వాత పిలిపియాలా. ఆ డ్యూటీ టైంలో కూడా అసలే అనద్దు సార్. డ్యూటీ వేస్తున్నాం, మీరు డ్యూటీ వేస్తేనే కదా మేము పోయింది, మా అంతటా మేము పోయి కూర్చోలేము కదా సార్. మాకు డ్యూటీ వేయకుంటే మా వరకు మేము చేసుకుంటాం కదా సార్. అన్ని పనులు వదులుకొని డ్యూటీ ఎందుకు వేస్తాం సార్? డ్యూటీ వేయకుండా పోకున్నా కూడా అట్లా కూడా అంటారు, బంద్ చేయి అంటారు. అట్లా కూడా అన్నీ బాధలే సార్, చేసినా బాధనే చేయకుండా. కానీ అంత మందిలో మీరు అలా అనడం కరెక్ట్ కాదు. నా ఆవేదన అది. నేనైతే నా విషయంలో ఏం లేదు తప్పుగా, ఏమన్నా ఉంటే ఎంక్వైరీ చేసుకోండి సార్. మనం చూడొచ్చు ఆర్పీ సిబ్బందికి సంబంధించి, మెప్మాకి సంబంధించి, అంటే ఎన్నికల సీజన్కి సంబంధించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా వీళ్ళ పాత్ర అనేది కీలకంగా ఉంటుంది. ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఎన్నికల సిబ్బందిగా విధులు నిర్వహించిన పరిస్థితి ఉంది. సో ఎలాంటి ఇష్యూస్ లేకుండా కూడా, అంటే ఎక్కడో జరిగిన ఇష్యూని తీసుకొచ్చి మా మీద రుద్దడము అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి పైడి రాకేష్ రెడ్డి గారిని అయితే ఖండించడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఒక పోలింగ్ బూత్కి వచ్చిన తర్వాత ఒక ఆరోపణ వచ్చిందంటే ఖచ్చితంగా దాన్ని క్లారిఫై చేసుకోవాలా. అక్కడ ఎన్నికల అధికారులు
అధికారులు ఉంటారు, అదేవిధంగా ఆర్డీఓకి సంబంధించిన అధికారులు ఖచ్చితంగా ఉంటారు. సో వాళ్ళందరికీ చెప్పకుండా డైరెక్ట్ ఎవరైతే అక్కడ విధులు నిర్వహిస్తున్న వారిపైనకు వచ్చి దౌర్జన్యంగా మీరు వెళ్ళిపోండి, గెట్ అవుట్ అనడం అనేది సరికాదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కొంతమంది ఈ మధ్య కాలంలో చూస్తున్నాము, చాలామంది ఉద్యోగులతోనే కొంతమంది ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న పరిస్థితి ఉంది. సో ఇదే ప్రకారంగా చూసుకుంటే మేము కూడా చాలా ఇబ్బంది పడ్డాము. 2 days నుంచి నేను చాలా చచ్చి బతికిన అన్నట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఒక మాట మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా మీరు పదవి సాధించారు అంటే ప్రజలు ఎన్నుకున్నారు అని చెప్పేసి కూడా గుర్తు చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా దీనిపైన ఎలాంటి ఎంక్వైరీ ఉంటుంది అనేది ఖచ్చితంగా తీసుకోండి. ఏమైనా తప్పులుంటే మాత్రం ఖచ్చితంగా మేము ఏ విషయంలోనైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇక్కడ ఉద్యోగి అయితే చెప్పడం జరుగుతుంది.